మార్గదర్శి కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు. ఆ రాష్ట్ర హైకోర్టులోని 2 కేసులను తెలంగాణకు బదిలీ చేయాలని మార్గదర్శి విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వివరణ కోరిన ధర్మాసనం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఏపీ హైకోర్టులో విచారణ చేపట్టొద్దని ఆదేశం. ఏది మార్గదర్శి ఉందిగా చిట్ ఫండ్స్, ఈయనదే, ఈ పెద్ద మనిషిదే, ఈనాడు పెద్ద మనిషిదే, రామోజీరావుదే. ఇలా అక్రమాలు జరిగినాయని ఇదే జగన్ విచారణకు పంపిండు ఆఫీసర్లని. బెడ్లో పండుకొని నటిస్తాండి ఇక. కానీ ఒక్క మంచి చాలా కొన్ని డేరింగ్ స్టెప్స్ తీసుకున్నాడు జగన్. ఇది ఒక్క పని చేయి జగన్, ఇక నీకు ఇదే రామోజీరావు ఒక ప్రైవేటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు తన కోసం. ఆయన ఇంతవరకు కోర్టు మెట్టెక్కలేదట. చాలా అక్రమాలు చేసిండు, చాలా దందాలు చేసిండు, 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించిండు. కానీ ఏ కేసును కూడా కోర్టు వరకు పోలే. చంద్రబాబు నాయుడు పుణ్యం వల్ల కోర్టు దాకా రానియలే రామోజీరావును. కానీ కోర్టు దాకా ఇడుచుకరా. మార్గదర్శిలో చాలా పెద్ద లొసుకులు ఉన్నాయి. 1,00,000 కోట్లు దినిపడేసిండు వీళ్ళు. దీని మీద అప్పుడు ఉన్న 2004 నుండి 2009 వరకు 14 వరకు ఎంపీగా ఉన్న ఆయన ఉండవెల్లి అరుణ్ కుమార్ కొట్లాడిండు దీని మీద. ఉండవెల్లి అరుణ్ కుమార్ చేయబట్టే ఈ మార్గదర్శి చిట్ ఫండ్స్ కు సంబంధించి అనేక భాగోతాలు బయటపడ్డాయి. ఉండవెల్లి అరుణ్ కుమార్ కనుక సాహసం చేయకపోతే ఇది బయట పడకపోవు. ఇంకా రామోజీరావు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని ఎట్లా కొల్లగొట్టిండో మొత్తం బయటపడేది.